2025 ఆగస్టు మాసానికి గాను మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే బుధ మరియు శుక్రగ్రహాల అనుకూలత వలన అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. చేయి వృత్తి వ్యాపారాలందు రాణింపు అనేది లభిస్తుంది. అలాగే ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఆరోగ్య లాభం అనేది కనబడుతుంది. శత్రువులపై ఆధిక్యతను పొందుతారు. వాహన సౌఖ్యం కనబడుతుంది. భూ సంబంధిత వ్యవహారాలలో పాల్గొంటారు. మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శారీరక సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, నూతన పరిచయాలు కలుగుతాయి. అలాగే సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు అనేవి వృద్ధి చెందుతాయి. ఇక అపయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాబ్ధిని పొందుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి ఫలితాలను పొందుతారు. మిత్రుల యొక్క సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. మీకు దూర ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆస్తి వివాదాలు చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో అవి తీరిపోయి ఊరట అనేది కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక పుణ్యనది స్నానాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కుజగ్రహం యొక్క తిరోగమనం వలన ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొంటారు. పని ఒత్తిడి కలుగుతుంది. అధిక ఖర్చులు కూడా కనబడుతున్నవి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మేలు చేస్తుంది. చిన్న చిన్న వాహన ప్రమాదాలు సూచనలు ఉన్నవి. అలాగే ఆటంకాలు కలిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మేలు. ఇక మిథున రాశి వారు మంచి ఫలితాలను పొందడానికి, ఆటంకాలను తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం.